నేను పంపించే గిఫ్ట్ ఏంటి, ఏం గిఫ్ట్ పంపిస్తున్నా ఈ కొత్త సంవత్సరంలో నా తరపు నుంచి మీ ఇంటికి ఒక గిఫ్ట్ రాబోతుంది. అది ఏం గిఫ్ట్, ఇంతకు ఈ భార్గవి అక్క ఏం గిఫ్ట్ పంపిస్తుంది మాకు అని అనుకుంటున్నారా? ఇంకా ఆలోచించకుండా మీరైతే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానో ఆ మ్యాటర్ ఏంటో వినండి. విన్న తర్వాత అప్పుడు గెస్ చేస్తే గినక కామెంట్ చేయండి. ఇంకా లేదు తెలుసుకోవాలి అనుకుంటే గనక న్యూ ఇయర్ వరకు వెయిటింగ్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు మ్యాటర్ ఏంటి, ఏం గిఫ్ట్, ఈ కథ అంతా ఏంది అనుకుంటున్నారా? ఒక్కసారిగా వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుందన్నమాట. ఓకేనా మరి? హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్. ఈరోజు మీ అందరితో ప్రశాంతంగా మాట్లాడటానికి ఈ వీడియో చేస్తున్నా. అందరితో మాట్లాడాలి. మీ అందరికీ ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటి అనేది ఈ వీడియోలో కూడా చెప్తా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ప్రతిరోజు కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే అసలు విషయం ఏంటంటే వీడియో స్కిప్ చేయొద్దు, ఇది ఇంపార్టెంట్. మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. అసలు విషయం ఏంటంటే నిన్న డే మొత్తం నేను వీడియోస్ చేయలేదు కదా, ఇంకా నేను వీడియోస్ చేయలేదు. అయితే నిన్న నైట్ నేను ఒక వీడియో పోస్ట్ చేసిన. అసలు నేను మీకు గుర్తున్నానా? ఒక్కళ్ళు కూడా నాకు వీడియో చేయట్లేదు అక్క అని కామెంట్ చేయలేదు, ఏమైపోయిందాం అక్క అని కామెంట్ చేయలేదని ఒక వీడియో పెడితే ఆ వీడియో కింద చాలా వరకు చాలామంది కామెంట్ చేసిరు, అక్క నువ్వు గుర్తున్నావు అక్క, నిన్ను ఎట్లా మర్చిపోతాం అక్క, అందరం అనుకున్నాం అక్క, నేను గుర్తు చేసుకున్నాక అక్క వీడియోస్ పెట్టలేదని, నేను గుర్తు చేసుకున్నాక అని చాలామంది పెట్టారు. నిజంగా పెట్టడం వేరు, అందులో మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ కూడా చాలా ప్రేమతో పెట్టారు. నాకు అది బాగా నచ్చింది. ప్రతిసారి కూడా మీరు అందరూ ప్రేమతోటి నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకోసమని నేను ఇంతకుముందు ఒకసారి ఒక 2-3 months బ్యాక్ ఒక వీడియోకి కామెంట్ చేస్తే మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పిన. అది కొంచెం లేట్ అయింది, అది ఇప్పుడు పెట్టినా అనమాట. అది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా. నా హ్యాపీనెస్ కోసం, మీరు నా పైన చూపించే ప్రేమ కోసం, ఇంకా నా సంతోషం కోసం నేను ఒక చిన్న సర్ప్రైజ్ మీ అందరి కోసం పెట్టాలనుకుంటున్నా. ఇంతకుముందు కూడా మన వీడియోస్లో పెట్టినాం. అప్పుడప్పుడు మీకోసం ఏదో చిన్న చిన్నగా నా సంతోషం కోసం ఇట్లా పెడుతూ ఉంటాను అనమాట. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎంతమంది చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీ పేరు, జస్ట్ మీ పేరు పెట్టి కామెంట్ చేయండి. లైక్ నెంబరు, మీ పేరు పెట్టి ఈ వీడియో కింద ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయాలి, లైక్ నెంబరు, కామెంట్ కూడా చేయాలి మీ పేరు. ఓకేనా? అలా ఎంతమంది అయితే చేస్తారో, ఈరోజు 15వ తారీఖు. అయితే 15వ తారీఖు అంటే ఇంకా న్యూ ఇయర్ వరకు మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంటుంది. న్యూ ఇయర్ జనవరి 1 వరకు కూడా ఈ వీడియోకి లైక్ చేసి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో మీ పేరు అయితే ఖచ్చితంగా మీ పేరు కామెంట్ చేయండి. లైక్, మీ ఊరు పేరు, మీ పేరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ నాకు తర్వాత ఇబ్బంది ఉండదు మీరు అట్లా చేయడం వల్ల. ఎంతమంది జనవరి 1 వరకు ఈ వీడియోని షేర్ చేసుకుంటూ మీరు లైక్ చేసి కామెంట్ చేసి చేస్తారో అందరిలో నుంచి ఒక న్యూ ఇయర్ రోజు ఒక డ్రా తీస్తా. అది ఇంతకుముందు కూడా మన ఛానల్లో తీసాను అనమాట. మీ అందరి నేమ్స్ రాసుకొని అట్లా ఏది డ్రా లాగా తీస్తా అనమాట. తీస్తే అందులో ఎవరిది వస్తే ఫస్ట్ సెకండ్ వాళ్ళకి నేను నా తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ అయితే పంపిద్దాం అనుకుంటున్నా. ఇదన్నమాట సంగతి. అది జస్ట్ నా సంతోషం కోసం పంపిస్తున్నా. కానీ నాకు తెలియాలి కదా ఇంకా ఎంతమంది ఉన్నారో నన్ను అభిమానించే వాళ్ళు అనేది నాకు తెలియాలి. కాబట్టి నేను ఇలా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి మీ పేరు, మీ ఊరు పేరు చెప్తేనే కదా నాకు తెలిసేది ఇక్కడ నుంచి చూస్తున్నారా అని. అందుకోసమని, అంటే జస్ట్ గిఫ్ట్ కోసం చేస్తున్నారా అని నేను, మీరు నన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని మాత్రమే నేను ఇలా పెడుతున్నా. అది కూడా నా సంతోషం కోసం. మర్చిపోవద్దు, నన్ను హ్యాపీగా ఉంచాలి అనుకుంటే మీరందరూ కూడా వీడియో చూస్తారు. చూసి వీడియో కింద లైక్ చేసి కామెంట్ అయితే తప్పకుండా మీ ఊరు పేరు, మీ పేరు చేయాలి. అలా చేసిన వాళ్ళకి న్యూ ఇయర్లో, కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ రోజు నేను డ్రా తీస్తా ఖచ్చితంగా. అది కూడా ఒక వీడియో పెడతా. న్యూ ఇయర్ రోజు డ్రా తీసి ఇంకా మీకు ఒక స్మాల్ గిఫ్ట్ అయితే నేను పంపిస్తాను. మీ అడ్రస్ తెలుసుకుంటా, వాట్సాప్లో నెంబర్ ఉంది కాబట్టి మీ అడ్రస్ తీసుకొని నేను మీకు గిఫ్ట్ పంపిస్తాను. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఇలా పంపించడం అయితే జరిగింది గిఫ్ట్. మళ్ళీ కూడా ఇప్పుడు ఇది పెడుతున్నా అనమాట.
అస్సలు మర్చిపోవద్దు. ఎవరైతే ఈ వీడియోకి కామెంట్ చేసి మీ పేరు, మీ ఊరి పేరు చేస్తారో లైక్ చేసి వాళ్ళకి తప్పకుండా డ్రా తీసి అది కూడా ఒక వీడియో పెడతా. డ్రాలో ఒక ఇద్దరికైతే నేను పంపించాలనుకుంటున్నా కొత్త సంవత్సరంలో నా తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. ఓకేనా మరి? ఓన్లీ నా సంతోషం కోసమేనండి ఆ గిఫ్ట్ అయితే. ఓకే, ఇంకేదన్నమాట సంగతి. ఇది చెప్దామని నేను వీడియో అయితే చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. మీరు ఇట్లనే సపోర్ట్ చేయాలి. ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే మరి, బాయ్ మరి. చూస్తా ఈరోజు నుంచి, ఈరోజు 15వ తారీఖు. ఈ రోజు నుంచి ఎంతమంది న్యూ ఇయర్ వరకు, జనవరి 1 వరకు ఉంది టైము, ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎన్ని వందల కామెంట్లు వచ్చినా సరే అందరి పేర్లు లైక్ మీ ఊరి పేరు, మీ పేర్లు రాసుకొని డ్రా తీస్తా. ఆ లక్కీ విన్నర్ ఎవరో ఈ కొత్త సంవత్సరంలో నా ఛానల్ తరపున నేను తెలుసుకోవాలని ఉంది, చూడాలని ఉంది. నా ఇంకా లైక్ చేస్తూ ఉంటే షేర్ అవుతుంటుంది. ఖచ్చితంగా నేను మీ అందరికి కూడా నా తరపు నుంచి స్మాల్ గిఫ్ట్. ఓకేనా మరి? బాయ్ మరి, ఉంటా. చూద్దాం ఇంక ఈ రోజు నుంచి జనవరి 1 వరకు ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజు డ్రా అయితే తీస్తా. కొత్త సంవత్సరంలో నా గిఫ్ట్ మీకు రావాలి. ఓకేనా? బాయ్ మరి.